హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. భోజనం చేశారా? వెరీ గుడ్. రోజులాగానే ఈరోజు కూడా ఒక చిన్న కథ విని పడుకుందాం, సరేనా? మరి ఈరోజు మనం వినే కథ పేరు నలుగురు మూర్ఖులు. ఇదేదో కథ విచిత్రంగా ఉంది కదూ. ఏంటో చూద్దాం పదండి. అక్బర్ పాదుషా వారు ఒకనాడు తనకు ఎవరైనా నలుగురు మూర్ఖుల్ని చూపిస్తే వారికి మంచి బహుమతి ఇస్తానని ప్రకటించాడు. ఆనాటి నుండి సభికులంతా ఒక నలుగురి మూర్ఖులుని తీసుకురావడం కోసం ప్రయత్నం చేశారు. ఏ ఒక్కరి మూర్ఖత్వం అక్బరుకు అంగీకారం కాలేదు. ఆఖరకు బీర్బల్ను, ఏమయ్యా, నీకు ఎవరూ మూర్ఖులు కనిపించలేదా అని ప్రశ్నించారు. మూర్ఖులు లభించడమే అసాధ్యమా? రేపటి రోజున ప్రవేశపెడతానన్నాడు. రేపు మరుసటి రోజున ప్రవేశపెడతానని అన్నాడు బీర్బల్. ఆ మర్నాడు ఇరువురిని తీసుకుని బీర్బల్ సభలోనికి వచ్చి, జహాపనా, వీరిరువురు మూర్ఖాతి మూర్ఖులు, పరీక్షించండి అని అన్నాడు. వాళ్ళిద్దరి మూర్ఖత్వం ఏమిటో నువ్వే వివరించు అన్నారు అక్బర్. మహాప్రభు, ఇతడు గుర్రె మీద కూర్చుని వస్తున్నాడు. నెత్తి మీద గడ్డి మోపి పెట్టుకున్నాడు. అదేమిటయ్యా? మోపును గొర్రె వీపు మీద పెట్టవచ్చు కదా అన్నాను. చిత్తం, నా గొర్రె బాగా చిక్కిపోయింది. అతి కష్టపడి మరీను నన్ను మోస్తోంది. దీని వీపు మీద ఈ మోపును కూడా పెడితే ఆ బరువుకి అది చచ్చి ఊరుకుంటుంది. అందువల్ల ఈ బరువును నేను మోస్తున్నాను, నా బరువును అది మోస్తుంది అని అన్నాడు. ఇంతకు మించిన మూర్ఖత్వం ఉంటుందా అని అన్నాడు బీర్బల్. ఏంటి? ఆ రైతేమో గడ్డి మోపుని మోస్తున్నాడు, ఆ రైతుని ఆ గాడిద మోస్తోంది, ఆ గొర్రె మోస్తోంది. అంటే ఆ గొర్రె ఆ రైతుని మోస్తోంది, ఆ గడ్డి మోపుని మోస్తోంది. కానీ ఆ రైతు అనుకుంటున్నాడు ఆ గడ్డి మోపును తన మోస్తున్నానని. సరే, మరి ఇక రెండవ వాని మూర్ఖత్వాన్ని వివరించు అన్నాడు అక్బర్. ఈ రెండవ వాడు చెట్టెక్కి తాను కూర్చున్న కొమ్మని తానే నరుకుతున్నాడు. అదేమిటయ్యా అని నేను ప్రశ్నిస్తే అతడు నవ్వుకుని, ఆ పాటి తెలియదా? కొమ్మ తెగితే నేను కొమ్మ క్రిందకి వచ్చేస్తాము, దిగడం శ్రమ ఉండదు కదా అని అన్నాడు ఆ మూర్ఖుడు. మరి నేను నలుగురి మూర్ఖుల్ని తెమ్మని చెప్పాను కదా, నీవు ఇద్దరినే తీసుకుని వచ్చావేం అన్నారు అక్బర్. చిత్తం, మిగిలిన ఇద్దరు సభలోనే ఉన్నారు జహాపనా అని అన్నాడు బీర్బల్. ఎవరు అని వారిని ప్రశ్నించాడు అక్బర్. ఎందుకు పనికిరాని ప్రశ్నలతో అమూల్యమైన కాలాన్ని వ్యర్థపరిచి అనవసరమైన శ్రమను కలిగించిన తమరు ఇందుకై శ్రమపడి మరే విధమైన ప్రయోజనం లేని నిరర్ధక కార్యాన్ని సాధించిన నేను, మనమిద్దరం మిగిలిన ఇద్దరి మూర్ఖులం అని అన్నాడు. బీర్బల్ ఆంతర్యాన్ని గ్రహించాడు అక్బర్ పాదుషా. చూసారా పిల్లలు, మనకి ఉపయోగపడే పనులే చేయాలి, అన్నిటికన్నా విలువైనది సమయం అని గ్రహించాలి. ఓకేనా? మరి కథ నచ్చిందా? కథ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరినీ ఈ కథ వినమని చెప్పండి.
సరేనా మరి? ఈరోజుకి సెలవు, పడుకుందాం. ఓకేనా? మళ్ళీ రేపు మరొక మంచి కథతో కలుద్దాం. గుడ్ నైట్.